నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఐటీబీపీ రిసీవ్డ్. సో ఐటీబీపీ వచ్చేసి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ అంటాం. సో ఐటీబీపీ ఏదైతే ఉందో వాళ్ళు రష్యన్ కమాస్ టైపున్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చారనమాట. ఎందుకోసం తీసుకొని వచ్చారు? మన దేశం యొక్క పోలీస్కి, అంటే నథింగ్ బట్ ఐటీబీపీ నథింగ్ బట్ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ టైపూన్ వెహికల్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటో కూడా చూద్దాం. అండ్ ఐటీబీపీ అంటే ఇండో టిబెటన్ బోర్డర్ సెక్యూరిటీ పోలీస్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఈ టైపూన్ వెహికల్స్ యొక్క సామర్థ్యాన్ని చెక్ చేయడం జరిగిందనమాట. ఎందుకోసం అంటే చండీగఢ్ ప్రాంతంలో ట్రాన్స్పోర్ట్ బెటాలియన్ కోసం వీటిని తీసుకొని రావడం జరిగింది. అవి సరిగ్గా వర్క్ అవుతున్నాయో లేదో చెక్ చేశారనమాట. అండ్ టైపూన్ కే అనేటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి 6x6 ఒకటి 4x4 కాన్ఫిగరేషన్స్లో అందుబాటులోకి వచ్చాయి. అండ్ వీటి వల్ల బెటర్ ఉపయోగం ఏంటి అంటే మన దేశం యొక్క భద్రతల విషయంలో మొబిలిటీ పరంగా బెటర్గా ఉంటుంది. అండ్ ప్రొటెక్షన్ వైజ్గా అవి అక్కడ మన సైనికులకి రక్షణ కల్పించడానికి ఉపయోగపడతాయి. ఫైర్ పవర్ అనేది కూడా ఈ యొక్క టైపూన్ వెహికల్స్లో బెటర్గా ఉంది. అండ్ టెర్రైన్ ప్రాంతంలో అయినా లేదా చాలా రకాలైనటువంటి ప్లేసెస్లోనైనా వీటి యొక్క ఉపయోగం అనేది బెటర్గా ఉండబోతుంది. అండ్ వెహికల్ ఫ్యాక్టరీ అనమాట, ఇది జబల్పూర్ రాష్ట్రంలో ఉంది. జబల్పూర్ రాష్ట్రంలో ఉన్నటువంటి వెహికల్ ఫ్యాక్టరీలో ఈ యొక్క టైపూన్ వెహికల్స్ ఏమైతే ఉన్నాయో కమాజ్ నుంచి లైసెన్స్ తీసుకొని మన దేశంలో తయారు చేయబోతున్నారు. అంటే రష్యన్ వాళ్ళ నుంచి మోడల్ అనే డిజైనింగ్ అనేది తీసుకొని మన దేశంలో ఉన్నటువంటి జబల్పూర్ ప్రాంతంలోనే ఈ టైపూన్ వెహికల్స్ అనేవి తయారు చేసి మన దేశం యొక్క ఇండియన్ టిబెట్ బోర్డర్ పోలీస్ సెక్యూరిటీకి ఇవి కానుకగా అందించబోతున్నారు. బాయిలర్స్ బిల్ అనమాట, 2024కు సంబంధించినటువంటి బాయిలర్స్ బిల్ 2024 ఏదైతే ఉందో అది రీసెంట్గా రాజ్యసభలో ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఎందుకోసం అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ బాయిలర్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో బెటర్గా ఇంకా కొత్తగా మార్చడానికి 1923 టైంలో అసలు బాయిలర్స్కి సంబంధించినటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి పెట్టారు. కానీ వాటి వల్ల ఏంటంటే చాలా చోట్ల నష్టాలు అనేవి జరుగుతున్నాయి. ప్రమాదాలు జరిగినా కూడా ఎవరికి కూడా న్యాయం జరగడం లేదు. అండ్ ఆ ప్రమాదాలను కూడా కంపెనీలు బయటికి రానియకుండా ఆపేస్తుంది అనమాట. సరైనటువంటి న్యాయం చేయడం లేదు. అందువల్లే ఈ మధ్య కాలంలో రాజ్యసభలో బాయిలర్స్ బిల్ యొక్క విషయంలో కొత్తగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి పెట్టడం జరిగింది. వాటినే బాయిలర్స్ బిల్ 2024గా తీసుకుని వచ్చారనమాట. వీటిలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏందో కూడా చూద్దాం. అండ్ ఇక్కడ బాయిలర్స్ బిల్ 2024 ఏదైతే చెప్తున్నారో అది ఈ మధ్యకాలంలో రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి బాయిలర్స్ బిల్ 1923 ఏదైతే ఉందో దానిలో కొత్త మార్పులు అనేది తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఇంకా బెటర్గా మార్చడానికి ఈ కొత్త రెగ్యులేషన్స్ అనేవి మార్చడం జరిగిందనమాట. అండ్ దీనిలో ఏంటంటే ఇలా ఏదైనా ప్రమాదాలు జరిగినటువంటి సిచ్యువేషన్స్ అని కనుక జరిగితే అంటే పెద్ద పెద్ద బాయిలర్స్ తోటి మనం తయారు చేసేటువంటి వస్తువుల విషయంలోనైనా స్టీల్ ఫ్యాక్టరీలు, బాయిలర్స్ అంటే ఎక్కువ శాతం స్టీల్ ఫ్యాక్టరీలు, అల్యూమినియం ఫ్యాక్టరీలు, కొన్ని పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఏవైతే ఉంటే అలాంటి చోట యూజ్ చేస్తూ ఉంటారు. వాటి విషయంలో ఏదన్నా ప్రమాదం వాటిల్లో 7 జరిగినప్పుడు వాటిల్లో 3 వరకు కూడా మనకు కనిపించట్లేదు. అంటే బయటకు అసలు ఎక్కువగా రావు, వచ్చినా కూడా కేసుగా మారటం లేదనమాట. కానీ అక్కడ జరగవలసింది ఏంటంటే వాళ్ళకి ఎటువంటి నష్టం కలగకూడదు, ప్రాణహాని జరగకుండా చూసుకోగలగాలన్నమాట. అందుకోసమే డీక్రిమినలైజేషన్ అనేది చేయడం జరిగింది. అండ్ ఇందులో చేయడం వల్ల ఏంటంటే ఎవరికైనా ప్రమాదం జరగకుండా ముందుగా కాపాడడానికి వీలు కలుగుతుంది, నష్టం కూడా ఎక్కువగా ఉండదన్నమాట. అండ్ ఇక్కడ ఏవైతే ఫైన్స్ వేస్తూ ఉన్నారో వాటిని పెనాల్టీస్గా తీసుకుంటున్నారు. సో పెనాల్టీస్గా తీసుకున్నప్పుడు ఏంటంటే నాన్ క్రిమినల్ అఫెన్సెస్ అంటే ఎక్కువగా ప్రమాదం జరగకుండా ఉన్నప్పుడు కంప్లీట్గా కంపెనీని మూతపడకుండా మిగిలిన వాళ్ళకి ఎటువంటి నష్టం కలగకుండా కొంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది అనమాట. అండ్ ఇదేంటంటే ఆ యొక్క ఫ్యాక్టరీ కనుక ఒక చిన్న ప్రమాదం జరిగిందని ఆ ఫ్యాక్టరీని కనుక మూసేస్తే ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి మిగిలిన అందరి జీవితాలు కూడా నష్టపోతాయి అన్నమాట. అలా జరగకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ఉపయోగపడే విధంగా కొన్ని చట్టాలు అనేవి ఈ బాయిలర్స్ బిల్లోకి తీసుకుని వచ్చారు. అండ్ ఇందులో ఏంటంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది ఎవరైతే ఈ బాయిలర్స్ దగ్గర వర్క్ చేస్తూ ఉంటారో ఆ కార్మికులకి, వర్కర్స్కి సేఫ్టీ అనేది కల్పించాలి. సేఫ్టీని కల్పించాలి. ఒకవేళ ప్రమాదవశాత్తు వాళ్ళకి ఏదైనా కనుక ఇంజురీస్ కనుక జరిగితే వాళ్ళకి కావాల్సినటువంటి హెల్త్ పరంగా ఏవైతే
వాళ్ళకి సహాయం చేయాలో లేదా మనీ పరంగా సహాయం చేయాలో అవన్నీ కూడా సరిగ్గా అందాలి అంటే ఇది ఉపయోగపడుతుంది అనమాట. అంటే కొత్త చట్టాల ద్వారా అందరికీ రక్షణ కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో బాయిలర్స్ యాక్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది 2024లో. ఇంకా వాటిలో ఉన్నటువంటి చట్టాలని బెటర్గా తీసుకొని వచ్చారు. ఇంపార్టెంట్ మినరల్స్, మన దేశంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ మినరల్స్ ఏంటి, అవి ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మినరల్స్ అనే కాన్సెప్ట్ ఎక్కువ శాతం చాలా ఎగ్జామ్లో టచ్ చేస్తున్నారు అనమాట. ఏ రాష్ట్రంలో మనకి ఏది ఎక్కువగా దొరుకుతుంది, ఏ మినరల్ ఎక్కువగా దొరుకుతుంది అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఐరన్ వచ్చేసి ఒరిస్సాలో, కోల్ వచ్చేసి బీహార్లో, మ్యాంగనీస్ వచ్చేసి ఒరిస్సాలో, అండ్ మైకా అబ్రకం అంటాం జార్ఖండ్ రాష్ట్రంలో. మన రాష్ట్రంలో కూడా ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ మైకా అంటే అబ్రకం నిల్వలు అనేవి మన రాష్ట్రంలో కూడా ఎక్కువగా ఉన్నాయి. అండ్ బాక్సైట్ నిల్వలు వచ్చేసి జార్ఖండ్, అండ్ కాపర్ వచ్చేసి కూడా జార్ఖండ్ అనమాట. సరే, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏవైనా సరే మినరల్స్ అన్నప్పుడు మనం బ్లైండ్గా ఎక్కువ శాతం గుర్తుపట్టగలిగేది ఎక్కడ అంటే జార్ఖండ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటాయి. జార్ఖండ్ అనేది మినరల్స్ కోల్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇక్కడ మైకా, బాక్సైట్, కాపర్ ఏదైతే ఉందో అది జార్ఖండ్లో ఫస్ట్ పొజిషన్ అనమాట. అండ్ కోల్ బొగ్గు గనులు అంటే మనకి బీహార్లో ఎక్కువగా ఉంటాయి. అండ్ దాని తర్వాత ఐరన్ వచ్చేసి ఒరిస్సాలో ఎక్కువగా ఉంటాయి. సో కమింగ్ టు 1 by 1 చూసుకున్నట్లయితే ఐరన్ వచ్చేసి ఒరిస్సాలో, బీహార్, ఛత్తీస్గఢ్ అండ్ మనకి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. సో ఏదైతే దక్కన్ పీఠభూమి ప్రాంతం ఉందో అందులో ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ బొగ్గు గనులు వచ్చేసి బీహార్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, ఒరిస్సా అండ్ మహారాష్ట్ర అంటే మాల్వా పీఠభూమి ప్రాంతం. మ్యాంగనీస్ నిల్వలు వచ్చేసి ఒరిస్సా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ అండ్ కర్ణాటక ప్రాంతం. మైకా రాజస్థాన్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు. బాక్సైట్ మినరల్, బాక్సైట్ వచ్చేసి జార్ఖండ్, గుజరాత్, ఛత్తీస్గఢ్, తమిళనాడు అండ్ కర్ణాటక. కాపర్ రాజస్థాన్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక. ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మినరల్స్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. జార్ఖండ్ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి మెయ్యే సమ్మాన్ యోజన అనేటువంటి పథకం అనేది తీసుకొని వచ్చారనమాట. ఇక్కడ మెయ్యే అంటే మహిళ అని అనమాట. మెయ్యే సమ్మాన్ యోజన మహిళల్ని గౌరవించేటువంటి ఒక పథకం. ఎవరికి ఈ పథకం అందుబాటులోకి వస్తుంది, దీని ద్వారా ఉపయోగం ఏంటో కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇది ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగిందంటే జార్ఖండ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ ఇందులో ఏంటంటే 4 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే 4 తర్ఫీదుల ద్వారా 4 రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా ముఖ్యమంత్రి మెయ్యే సమ్మాన్ యోజనని అందరికీ ప్రజల్లోకి తీసుకెళ్ళబోతున్నారు. ఆగస్టు 3 నుంచి 10 లోపల జరిగేటువంటి అవగాహన ప్రోగ్రామ్స్ ద్వారా అందరినీ దీనిలోకి పాలు పంచుకునేలా అవగాహన అనేది కల్పిస్తున్నారు అనమాట. అండ్ ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే మహిళలు 21 నుంచి 50 ఏళ్ళ వయసులో ఉన్నారో వాళ్ళకి మంత్లీ 1000 రూపాయలు అనేది ఆర్థిక సహాయాన్ని జార్ఖండ్ ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఎవరికి ఇటువంటి అమౌంట్ అనేది కల్పిస్తారంటే వాళ్ళకి ఇంకా ఏ పథకం ద్వారా కూడా ఆదాయం అనేది కలగడం లేదు. అంటే గవర్నమెంట్ నుంచి ఎటువంటి అదర్ పెన్షన్స్ కానీ లేదా వితంతు పెన్షన్స్ కావచ్చు, లేదా ఏదైనా స్వయం సహకార గ్రూప్స్ ఉంటాయి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం, అలాంటి గ్రూప్స్లో కానీ అలా ఏదీ లేకుండా వాళ్ళకి ఏ సహాయం కనుక అందకపోతూ ఉంటే అటువంటి మహిళలకి ఒక్కొక్కరికి 1000 రూపాయల ఆర్థిక సహాయం అనేది ఇవ్వబోతున్నారు. ఎందుకోసం అంటే వాళ్ళ ఆరోగ్యం అండ్ పోషకాహారం వాళ్ళు అందుకోవడం కోసం వాళ్ళకి 1000 రూపాయలు అనేవి కల్పిస్తున్నారు అనమాట. అండ్ దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే ఆ రాష్ట్రం యొక్క పౌరులై ఉండాలి, మహిళలై ఉండాలి, ఆ జార్ఖండ్ రాష్ట్రం యొక్క పౌరులుగా ఆడవాళ్ళు ఆ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళై ఉండాలి. అండ్ దాంతోపాటు ఈ అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క బ్యాంకుకే వస్తుంది కాబట్టి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అనేది ఆధార్తో లింక్ అయి ఉండాలి. కానీ ఇందులో ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఏ పథకంకి ఉండకూడదు. అంటే వాళ్ళకి గవర్నమెంట్కి చెందినటువంటి పెన్షన్స్ కానీ ఇలాంటివి ఏవి ఉండకూడదు. అండ్ వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్గా అయి ఉండకూడదు, వాళ్ళకి ఎటువంటి పెన్షన్ రాకూడదు, అండ్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది వాళ్ళు కడుతూ ఉండకూడదు. సో ఇవి ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారంటే వాళ్ళకి ఏదో ఒక ఆదాయం ఉన్నట్టే. వాళ్ళకి ఇటువంటి పథకం ద్వారా ఒక 1000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదనమాట. ఎవరైతే నిరుపేద మహిళలు ఉంటారో వాళ్ళకి ఆరోగ్యం కోసం ఒక 1000 రూపాయలు అనేవి గవర్నమెంట్ నుంచి అందించబోతున్నారు. ఏ రాష్ట్రంలో ఇటువంటి పథకం అనేది తీసుకొని వచ్చారంటే జార్ఖండ్ రాష్ట్రంలో తీసుకొని రావడం జరిగింది. మల్టీలేటరల్ ఎయిర్ డిఫెన్స్ ఎక్సైజ్ అనమాట. ఇది ఏంటంటే తరంగ శక్తి 2024. ఇది ఏ రాష్ట్రంలో జరుగుతుందంటే తమిళనాడు రాష్ట్రంలో జరుగుతుంది. తరంగ శక్తి 2024 ఎక్సైజ్ ఏదైతే ఉందో
దాని ఇంపార్టెన్స్ ఏంటంటే చాలా దేశాలు ఇందులో పాల్గొంటాయి, కానీ ఇది ఎక్కడ జరుగుతుందంటే మన దేశంలో జరుగుతుంది. కాబట్టి తరంగ శక్తి ఎక్సైజ్ 2024 ఎక్కడ జరిగింది అంటే తమిళనాడు రాష్ట్రంలో నిర్వహించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ తరంగ శక్తి 2024 ఎక్సైజ్ ఏదైతే ఉందో అది మల్టీనేషనల్ ఎయిర్ ఎక్సైజ్ అనమాట. అంటే వాయువులో మన గాలిలో ఎయిర్ డిఫెన్స్ సెక్టార్ ద్వారా జరిగేటువంటి ఎక్సైజ్. తమిళనాడులో ఉన్నటువంటి సూలార్ ప్రాంతంలో ఈ ఎక్సైజ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఏ ఏ దేశాలు పాల్గొంటున్నాయి, మన దేశంతో పాటు ఏ దేశాలు పాల్గొంటున్నాయంటే ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, స్పెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూకే, యుఎస్, సింగపూర్ అండ్ దాంతోపాటు ఇంకా 30 దేశాలు కూడా ఈ యొక్క డిఫెన్స్ ఎక్సైజ్లో పాల్గొనడం జరుగుతుంది అనమాట. అండ్ ఇది 2 ఫేజెస్లో జరుగుతుంది. ఒకటి వచ్చేసి ఆగస్టు 6 నుంచి 14 వరకేమో తమిళనాడులో జరుగుతుంది. సెకండ్ ఫేజ్ వచ్చేసి ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 14 వరకు రెండో ఫేజ్ జరుగుతుంది. అది ఎక్కడ జరుగుతుందంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి జోధ్పూర్ ప్రాంతంలో రెండవ ఫేజ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడైతే ఫస్ట్ ఫేజ్ అనేది జరుగుతుంది అనమాట. ఎక్కడ జరుగుతుందంటే తమిళనాడులో ఉన్నటువంటి సులార్ ప్రాంతంలో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ తరంగ ఎక్సైజ్ శక్తి ఎక్సైజ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అండ్ ఇందులో ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇందులో యుద్ధ ప్రదర్శనలు అనేవి ఇవ్వబడతాయి అన్నమాట. మన దేశంతో పాటు చాలా దేశాలకు సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్కి సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో పాల్గొంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.